బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజాము నుంచి మహారాష్ట్రలో కుండపోత వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా అనేక ప్రాంతాలు జల దిగ్భ్రాంతంలో చిక్కుకున్నాయి. ముంబైలోని రైల్వే ట్రాక్లు, ఎయిర్పోర్ట్లు, రన్వేలపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో పలు రైళ్లు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రత్నగిరి, రాయ్గఢ్, ముంబై సిటీ, సబర్బన్, థానే, పాల్ఘర్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముంబైలోని విక్రోలీ పార్క్ సైట్లోని వర్షానగర్లో కొండ చర్యలు విరిగిపడి 2 మృతి చెందగా 4కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు ప్రస్తుతం రాషావాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఇళ్ల నుండి బయటకు వెళ్లకూడదని, లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా భారత్లోని అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా లోయలు, కొండ ప్రాంతాల్లో కురుస్తున్న ఆకస్మాత్తుగా వర్షాల కారణంగా ల్యాండ్ స్లైడ్ జరిగి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో ఈ క్లౌడ్ బస్టులు సంచలనంగా మారాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్లోని లాగ్ లోయల్లో క్లౌడ్ బస్ట్ చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. 2 జాతీయ రహదారులు సహా 389 రోడ్లు మూసిపడ్డాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. క్లౌడ్ బస్ట్ కారణంగా క్షణాల వ్యవధిలో వరదలు ముంచెత్తుతంతో పలు ప్రాంతాల్లో దుకాణాలు, భూములు, పంటలు, వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ప్రస్తుతం ఆపరేషన్లో కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం తీవ్రంగా ఎటువంటి సమాచారం అందుబాటులోకి రాలేదు అధికారులు స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా భారత్లోని అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా లోయలు, కొండ ప్రాంతాల్లో కురుస్తున్న ఆకస్మిక వర్షాల కారణంగా ల్యాండ్ స్లైడ్ జరిగింది. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లో ప్రాంతాల్లోని ఈ క్లౌడ్ బస్టులు సంచలనంగా మారాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్లోని లాంగ్ లోయలో క్లౌడ్ బస్ట్ చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. 2 జాతీయ రహదారులతో సహా 389 రోడ్లు మూసివేయబడ్డాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. క్లౌడ్ బస్ట్ కారణంగా క్షణాల వ్యవధిలోనే వరదలు ముంచెత్తడంతో పలు ప్రాంతాల్లోని దుకాణాలు, భూములు, పంటలు, వాహనాలు కొట్టుకుపోయాయని ప్రస్తుతం రెవెన్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ప్రమాద తీవ్రంపై ఎటువంటి సమాచారం అందుబాటులోకి రాలేదని అధికారులు స్పష్టం చేశారు.
మహారాష్ట్ర తెలంగాణలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాళేశ్వరంలో ఉభయ నదులు పుష్కర ఘాట్లు మెట్లను తాకుతూ సుమారు 10 మీటర్ల ఎత్తులో నదులు ప్రవహిస్తున్నాయి. దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి భారీ వరద నీరు చేరుతోంది. 5.79 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదు కాగా మొత్తం 85 గేట్లు ఎత్తి అదే స్థానంలో అవుట్ఫ్లోను విడుదల చేస్తున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఎవరు నదిలోకి వెళ్లకూడదని పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇప్పటికే సిపి రాధాకృష్ణన్ పేరును ఇప్పటికే ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచే బలం ఉన్నప్పటికీ భాగస్వామ్య పక్షాలతో పాటు ప్రతిపక్షాలు మద్దతు కూడగట్టే బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం పార్లమెంట్లోని బాలయోగి ఆడిటోరియంలో ఎన్డీఏ పార్లమెంట్ పార్టీ సమావేశాలు నిర్వహించారు. ఈ భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, ఎన్డీఏ ఎంపీలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు సంహరించారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ తరపున ఎన్డీఏ పార్లమెంట్ భేటీలో ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, రామ్మోహన్ రావు ఆయన పాల్గొన్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అన్ని రాజకీయ పార్టీలకు సహకరించాలని కోరారు.